హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని అయితే మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈరోజు వీడియో ఏంటంటే మా గేదెలు కట్టేసే దగ్గర గడ్డివామ పక్కనైతే కొన్ని మొక్కలైతే వేశానండి. అవేంటంటే బూడిద గుమ్మడికాయ పాదొకటి, కాకరకాయ పాదొకటి, కొన్ని వంకాయ చెట్లు వేసాను. అంటే గేదెది పేడ అయితే ఉంటుంది కదండి, దాని పక్కన వేసానన్నమాట. ఎరువులాగా బాగుంటుందని చెప్పేసి. వంకాయ చెట్లు అయితే పందికొక్కు అయితే తవ్వేసింది. మాక్సిమము చాలా వరకు పోయినాయి. 1, 2 మిగిలినాయి అంతే, చిన్న చిన్నవి మొక్కలు. ఇంకైతే కాకరకాయ చెట్టుకైతే పూత బాగుందండి. బయటోళ్ళు కోసుకెళ్ళిపోతున్నారు. అలాగే మేము కోసుకున్నాం ఈ రోజు అని చెప్పేసి అయితే నేనైతే గడ్డివామ దగ్గరికి అయితే వచ్చేసాను. ఎన్ని కాయలు దొరుకుతాయి ఏంటనేది చూస్తాను. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అయితే చేయండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. లైక్ కొట్టడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇంకైతే కాయల దగ్గరికి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి మీరు కూడా. ఇదిగోండి, ఇక్కడైతే ఈ మొత్తం కాకరకాయ పాద అయితే అల్లిచ్చాము, వేసేసాను అనమాట విత్తనాలు. ఇదిగోండి కనిపించేదంతా కాకరకాయ పాదు. చాలా మంది కోసుకెళ్ళిపోతున్నారు, కానీ దోసకాయ కూడా వేసాను, కానీ అవి ఏంటో చిన్న చిన్నవి వచ్చినాయి, పోయినాయి. ఇంకైతే కాకరకాయల వరకు అయితే ఉన్నాయి. పిచ్చిది దొండకాయ పాద అయితే మొత్తం అల్లిపోయింది. చూద్దాము దొరుకుతాయో దొరకవో, చూసి ఎన్ని కాయలు వచ్చాయి అనేది చూపిస్తాను, చూడండి. పూత అయితే ఉండగాని కాయలు ఏది కనిపించట్లా. పూత అయితే మామూలుగా లేదు, దిట్టంగా ఉంది పూత. ఒక్క కాయ కూడా కనిపించలే. చూద్దాం, కనీసం సాయంత్రం ఎప్పటికైనా వస్తాయండి. ఏమండి, ఎప్పటికైనా వస్తాయి అంటావా? ఒక పావు కేజీ అంటావేంటే, మాట్లాడు. ఏమండి, మాట్లాడండి. అంటావేంటి? వస్తాయంట ఒక పావు కేజీనా? రయ్యా, ఎప్పుడు కొత్తగా రావా అంటే నువ్వు కాకరకి పచ్చడి దాకా పోయావా? అయ్యో భలేటోడు నువ్వు. శబా, ఏమైనా ఉంటే ఏం భయం అవుతుంది. దీనమ్మ కోసుకెళ్ళిపోయారా ఏంటి బాబు జనాలు. ఇదిగుదిగో ఒక్కాయ కనిపించింది. ఏమండి, పొట్టికాయనే. నేను 2 రకాలు వేసాను కదా, కాయ అయితే పొట్టిదే వచ్చినాయి. చూద్దాం అవి కూడా ఉన్నాయేమో. పచ్చడి కాదు, ఫ్రై, కాయ పళంగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకోటి దొరికిందో. ఈ దొంగ కాకరకాయలండి, లోపల లోపల ఉంటున్నాయి. అమ్మా, చిన్న చిన్నవి ఉన్నాయండి. ఏమండి, చిన్న చిన్న పిండి ఉంది ఎక్కువ. ఏంటండి, వదిలేట ఫ్రైకి పండిపోయింది ఒక్కాయ. ఇదిగో పండిపోయింది. ఇదిగో ఇదిగో దగ్గర చూసి అనిపించిందా?
అందుకే అన్న వేసి దొంగ కాకరకాయలు అని. ఆకుల్లో దక్కున్నాయి. కాకరకాయ ఇంకోటి దొరికింది. కాకరకాయ నిలవ పచ్చడి చేసుకున్నామా. కొంచెం ఇవన్నీ పిందెలన్నీ వచ్చినాయి అనుకోండి. ఏమండి ఈ పిందెలన్నీ దొండకాయ, ఇదిగో పిచ్చి దొండకాయ మంచి దొండకాయ తెలియదుగా. కాదండి పిచ్చిదే. చేదుగుందే బావులుగుందో చూస్తా. పెద్దకాయగా చేదుగుందే. నీ మాటిని కొరికా, నోరంతా పాడైపోయింది కదే. సాయంత్రం ఆనబడిద్దాం బాగా. ఉమ్మదంగా ఉంది, ఉక్కబడుతుందా. మందు కొట్టొచ్చాంగా. ఎవరో వచ్చారండి. ఇదిగోండి ఇన్ని కాయలు అయితే దొరికాయి. దగ్గర దగ్గర ఒక పావు కిలో ఉంటాయిలేండి. ఇవే దొరికాయి. చాలా కాయలు అయితే చిన్న చిన్న కాయలే పండిపోయినాయి. కొన్ని అయితే చిన్న చిన్న కాయలు ఉన్నాయి పిందలు. అవి మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత చూస్తే మనకి మళ్ళీ కాయ తయారై ఉంటుంది. నాకు తెలిసి ఇక్కడికి కూడా వచ్చి కోసేసుకుంటున్నట్టున్నారండి. ఎందుకంటే మనుషులు తిరిగినట్టుగా చెట్టు నలిగిపోయి ఉంది. అదే ఆకులన్నీ వాడిపోయినట్టుంది అడుగులు. చూద్దాము, ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ వస్తాను, మళ్ళీ కోసుకుంటాను. ఇవైతే కారం, మనం ఎండుమిరపకాయ, జీలకర్ర అన్నీ వేసేసి, నువ్వులు అన్నీ వేసేసి నేను ఇవైతే కాయ పళ్ళంగా ఫ్రై చేస్తానండి. అసలు చూడండి ఎంత బాగున్నాయో. మనం ఇంత కూడా మందు వేయకోకుండా ఆటంతటా అవి ఇప్పుడు ఆల్రెడీ పండిపోయి రాలిపోతాయి కదా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మాకు మళ్ళీ కాయలు కొనే పని ఉండదు, మళ్ళీ వస్తాయి అవి. ఎప్పుడు ఇలాగే జరిగిద్దండి. పోయినసారి అయితే తగలబెట్టేశారు ఇదంతా. అందువల్ల నేను మళ్ళీ విత్తనాలు పెట్టాను మొన్న. కానీ ఏంటంటే ఏం సుఖం, మొత్తం అడవిలాగా అయిపోయింది. పిచ్చి చెట్లన్నీ వచ్చేసినాయి. ఇక్కడ ఏంటంటే ప్లస్ ఏంటంటే తొందరగా బాగా పెరగడానికి మా గేదెలది ఎరువు ఇక్కడే వేస్తారు, పేడ. అందువల్ల ఏంటంటే బాగా బాగుంటాయి. చూద్దామా. సొరకాయ కాదండి, సారీ, గుమ్మడికాయ పాదికి కూడా ఏమన్నా చిన్న చిన్న పెందలు ఏమన్నా చూద్దాం ఒకసారి రండి వచ్చి. ఇంకోటి ఏంటంటే మేము చేపలకి వెళ్తాం కదండి, చేపలు పట్టడానికి. చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడల్లా ఎర్రలు అయితే ఎక్కడైతే అవుతాము. అసలు ఎంత బాగా దొరుకుతాయి అంటే అదిగోండి చూడండి, పేడ ఎరువు ఇక్కడ దొరుకుతాయి మాకు ఎర్రలు ఎక్కువ. ఇంకా ఎక్కడ వెతకమండి, ఇక్కడ వెతికితే చాలు మాకు దొరికేస్తాయి ఎర్రలు. గుమ్మడికాయ పాద అయితే ఈ చివరి నుంచి వేసానండి. ఇదిగోండి ఈ మొత్తం అదే గుమ్మడికాయ ఎక్కువ సేల్ అవుతాయండి. రండి చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ కాయ ఉంది, చూసారా, కనిపించిందా, అటు కనిపించిందా. ఇదిగోండి అలాగే. ఇదిగోండి ఇంకోటి ఏంటంటే ఇదిగోండి చిన్న చిన్న పిందలు చూసావా. చిన్న చిన్న పిందలు వస్తున్నాయి. ఇదిగోండి ఇక్కడైతే పెద్ద గుమ్మడికాయ. ఇప్పుడు ఎందుకు, ఇంకా లేతగా ఉంది. ఇప్పుడు 4 రోజులు పోయిన తర్వాత కోసుకున్నాం. ఇదిగో గుచ్చుకుంటుంది నువ్వు. 4 రోజులు ఆగితే బాగుంటుంది కదా. కోసేనా దా. ఎవరా ఇరిపారండి, కనిపిస్తుందా.
చూసారా గుమ్మడికాయ లేతగా ఉంది, జ్యూస్ అయితే భలే ఉంటుందండి. గుమ్మడికాయ కూడా పెట్టేసేసుకుందాం. ఇంతేనండి ప్రస్తుతానికి వాళ్ళకైతే నేను వేసిన చెట్ల నుంచి ఒక బుడిద గుమ్మడికాయ, అలాగే ఒక 1/2 kg పైన కాకరకాయలు అయితే వచ్చేసినాయి. ఇంతేనండి వీడియో అయితే. వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్.